కాకినాడ జిల్లా అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ మార్క్ కనిపిస్తుందా? పిఠాపురం అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు సాధిస్తున్నారా? ఇటీవలే ఉప్పాడను సముద్ర కోత నుంచి రక్షించేందుకు ప్లాన్ దాదాపు 230 కోట్ల రూపాయలు సాధించారు. అటు మత్స్యకారులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. అంతకుముందు పిఠాపురం డెవలప్మెంట్ కార్పొరేషన్ సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. దాంతో పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురుస్తోందా? పవన్ కళ్యాణ్పై ప్రజానీకం ప్రశంసలు కురిపిస్తున్నారా? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత కాకినాడపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో పిఠాపురంకు ఓ బ్రాండ్ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అన్ని విధాలుగా పిఠాపురంకు ముందుకు తీసుకువెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవనే తమ ఎమ్మెల్యేగా ఉండటంతో పిఠాపురం ప్రజలు కూడా తమకు ఏదో మంచి జరుగుతుందని ఆశించారు. వారు ఆశించిన విధంగానే పవన్ అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పాడ ప్రాంతానికి పెద్ద ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడంలో సక్సెస్ అయ్యారని ప్రజలు చర్చించుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ, కొత్తపల్లి పూర్తిగా మత్స్యకార గ్రామాలు ఉన్న ప్రాంతం. గతంలో ఉప్పాడ సముద్రపు కోతకు గురై 3 కిలోమీటర్లకు పైగా గంగమ్మ తల్లి ఒడిలో కలిసిపోయింది. గత యూపీఏ ప్రభుత్వంలో కాకినాడ ఎంపీ, కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లంరాజు ఊరిపైకి కెరటాలు రాకుండా సముద్రం వెంబడి జియో ట్యూబ్ వాల్ నిర్మించారు. ఇప్పుడు ఆ వాల్ పూర్తిగా కొట్టుకుపోయింది. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తనను గెలిపిస్తే ఉప్పాడ సముద్రంలో కలిసిపోకుండా ఉప్పాడను కాపాడతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేంద్రంతో మాట్లాడి 300 కోట్ల రూపాయలకు పైగా నిధులు కూడా మంజూరు చేయించారు. దాంతో సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణలో కీలక ముందడుగు పడింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈ తీర ప్రాంత రక్షణ, గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాసుకు అప్పగిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. 323 కోట్ల రూపాయలతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మ్యారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. మరోవైపు ఐఐటి మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాలు, డిజైన్ను సిద్ధం చేయనున్నారు. ఐఐటి మద్రాస్తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద తమ ఎమ్మెల్యే ఎట్టకేలకు తమకిచ్చిన హామీ నెరవేరుస్తున్నారు. ఇక తమకు సముద్రపు భయం ఉండదు, కెరటాలు వచ్చి పడతాయన్న ఆందోళన ఉండదు, గ్రామం క్షేమంగా ఉంటుందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నారు. ఈ హామీ నెరవేర్చే రోజు దగ్గరలో ఉండటంతో పవన్ ఇమేజ్ పెరుగుతుంది.